సార్ జనరల్గా మనము ప్రిజమ్తో ఏం చేస్తామంటే 7 డిఫరెంట్ కలర్స్ వచ్చే విధంగా చేస్తాం సార్. డిస్పర్షన్ ఆఫ్ లైట్ చేస్తాం. సో డిస్పర్షన్ ఆఫ్ లైట్కి ఆపోజిట్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. సో ఆల్రెడీ 7 కలర్స్ తీసుకున్నాం మనం. దీని నుంచి వైట్ కలర్ వస్తుందా అని రివర్స్ అనమాట. సో నేను ఒక చిన్న మోటార్ DC మోటార్ తీసుకున్నాను. సో బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నాను సార్. బతుకమ్మలు చేసిన దాని మీద పెడుతున్నాను DC మోటార్ పెట్టి. చూడండి సార్, వైట్ కలర్ వస్తుంది. వైట్ కలర్ ఉందా సార్? వైట్ ఒక టూత్ పిక్ తీసుకున్నాను అనుకోండి సార్. దీన్ని నేను పొడిచాను అనుకోండి, ఏమవుతుందంటే పగిలిపోతుంది. సో అట్లనే ఒక టూత్ పిక్ కాకుండా నేను నెంబర్ ఆఫ్ టూత్ పిక్స్ తీసుకున్నాను సార్ ఇట్లా, రైట్. సో ఏరియా ఇంక్రీజ్ చేశాను. సో మన అసంప్షన్ ఏంటంటే దానికంటే ఫాస్ట్గా వదిలిపోవాలి, దానికంటే ఫాస్ట్గా వదిలిపోవాలి. పిల్లవాళ్ళని అడుగుతాం అన్నాడు, ఏమవుతుంది రా ఇప్పుడు అంటే, సార్ ఇంకా జల్దీ వదిలిపోతుంది సార్ అంటారు. అదే సో వాళ్ళకి పెట్టి చూపిస్తాం పలిగిందారా పలగలేదు. సో దీనికి ఇంకా అడిషన్ ఏం చేస్తా అంటే రెండోది తీసుకోవాలి సార్. అది తీసుకోండి, కిందికి వెళ్ళి అయినా వాళ్ళు పలుగుతారు సార్. సో విత్ లో కాస్ట్ మెటీరియల్తో మనం ప్రెషర్ అనే టాపిక్ని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో మనకి హిందూ మైథాలజీలో మహాభారతంకి వెళ్ళినట్లయితే భీష్మాచార్యుడు అంపశయ్య పైన ఇక మనకంతా స్టోరీ తెలుసు సార్. సో అప్పుడు కొన్ని వేల సంవత్సరాల కిందటనే మనకి టెక్నిక్ తెలుసు అని చెప్పేసి పిల్లలకు